స్వాగతం, నమస్కారం. గంగానది మీద కేశవ్తో శ్రీరామకృష్ణుల వారి నౌకాయానం సాగుతోంది. గంగానదిలో పోటు ప్రారంభమైంది. ఆ నౌక కలకత్తా వైపుగా సాగిపోతూ హౌరా బ్రిడ్జి కింద ఉన్నటువంటి బొటానికల్ గార్డెన్ పరిసరాలకు వచ్చింది. ఆ కెప్టెన్కి నౌకని కొంచెం ముందుకు పోమని ఆయనకి సూచించడం జరిగింది. ఈ నౌకలో ఉన్నటువంటి బ్రహ్మసమాజ భక్తులు వీళ్ళందరూ కూడా ఈ రామకృష్ణుల వారి ఆ అమృతవాక్కులు వింటూ అసలు ఎంత దూరం వచ్చామో, సమయం ఎంత అయిందో కూడా తెలియకుండా ఆనందంలో వాళ్లాడుతున్నారు. కేశవ్ వారందరికీ, భక్తులందరికీ కూడా కొన్ని బొరుగులు, కొబ్బరి పలుకులు ఇచ్చాడు. అవి వారు వాళ్ళ బట్ట చెంగులో ఉంచుకొని అందరూ తింటూ శ్రీరామకృష్ణుల వారి వచనాల కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీరామకృష్ణుల వారు ఇలా అన్నారు: విజయ్ వచ్చాడు, మీ ఇద్దరూ ముభావంగా ఉన్నారేమిటి? అంటే అంతకుముందు బ్రహ్మ సమాజంలో ఈ విజయ్, కేశవ్ బ్రహ్మ సమాజంలో ఉండేవాడు. కొన్ని అభిప్రాయ భేదాల వల్ల అందులోంచి వెళ్ళిపోయి వేరే సమాజంలో చేరాడు విజయ్. ఈ విజయ్ని ఈ సందర్భంగా ఇక్కడ చూడటం కొంచెం కేశవ్కు ఇబ్బందిగా ఉంది. అది గ్రహించారు రామకృష్ణుల వారు. గ్రహించి, మీ ఇద్దరి తగాదా రాముడు శివుడు వారి యుద్ధం లాంటిది. వారిద్దరూ పరస్పరం యుద్ధం చేసుకున్నప్పటికీ కూడా తర్వాత సమాధానపడ్డారు. అయితే ఆ రాముడి యొక్క వానరసేనలు, శివుడి యొక్క భూతగణాలు, వారిద్దరి మధ్య మాత్రం జగడం సమసిపోలేదు అన్నారు. ఈ మాటలు విని భక్తులందరూ కూడా నవ్వుకున్నారు. ఆ జగడం అలా కొనసాగుతూనే ఉంది అన్నారు. తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్పారు రామకృష్ణుల వారు. శ్రీరామానుజుల వారు విశిష్టాద్వైతవాది, కానీ ఆయన గురువు నిశ్చయంగా అద్వైతవాది. వారిద్దరి మధ్య ఎప్పుడు కూడా వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి. ఒకరి వాదాన్ని ఒకరు ఖండించుకుంటూ ఉండేవారు. అయినప్పటికీ కూడా గురువుకి శిష్యుడు సొంతవాడే కదా అని అన్నారు. ఈ గోష్ఠిలో రామకృష్ణుల వారి పలుకులు విని భక్తులందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు, ఆనందంలో ఓలలాడుతున్నారు. అయితే మళ్ళీ రామకృష్ణుల వారు కొనసాగించారు కేశవ్తో, మీరు సభ్యులను చేర్చుకునేటప్పుడు వారి యొక్క స్వభావాలు ఏమిటో తెలుసుకోకుండా చేర్చుకుంటూ ఉంటారు. అందుచేత వారు మధ్యలో బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. వ్యక్తులందరూ పైకి ఒకలాగానే ఉంటారు, కానీ కొందరిలో సత్వగుణం ఉంటుంది, కొందరిలో రజోగుణ పాలు ఎక్కువ ఉంటుంది, మరికొందరిలో తమోగుణం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఇది ఎట్లాంటిదంటే మీకు ఉదాహరణ చెప్తా చూడండి అని. కజ్జికాయలన్నీ కూడా చూడటానికి పైకి ఒకేలా కనిపిస్తాయి, కానీ లోపల ఉన్నటువంటి పూర్ణమే తేడాగా ఉంటుంది. కొందరు రవ్వ ఎక్కువ పోస్తారు, కొందరేమో కొబ్బరిది ఎక్కువ పోసి చేస్తారు ఆ పూర్ణాన్ని. అలా రకరకాలుగా ఉంటాయి తత్వాలు, మనుషుల యొక్క తత్వాలు అని చెప్పారు రామకృష్ణుల వారు. నా మటుకు నేనేమిటంటే తింటాను, ఆనందంగా ఉంటాను, తిరుగుతాను, అంతా అమ్మే చూసుకుంటుంది. నాకు చాలా బాధ కలిగేటటువంటి విషయం ఏమిటంటే గురువు అనేటటువంటి పదం, తండ్రి అనేటటువంటి పదం, అలాగే కర్త అనేటటువంటి ఈ మూడు పదాలు కూడా నన్ను చాలా నొప్పిస్తాయి అని చెప్పారు. ఆ తర్వాత వారి సంభాషణ కొనసాగిస్తూ, సచ్చిదానందుడు ఒక్కడే గురువు, అతడే అందరికీ బోధ చేస్తాడు. అసలే అజ్ఞానంలో ఉన్నవాడు ఇంకొక అజ్ఞానికి బోధ చేయటమా? ఇది ఎలాంటిదంటే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపినట్టుగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క అనుజ్ఞ లేకుండా బోధించేటటువంటి బోధలు నిస్సారమైనవి. అవి ఎవరు వినరు. ఇతరులకు బోధించడం ఎంతో కష్టం. భగవంతుడు సాక్షాత్కరించి అనుజ్ఞ ఇస్తే తప్ప
ఇతరులకు బోధించడం వల్ల ప్రయోజనం లేదు. శుకుడు, నారదుడు వారు భగవంతుడి నుంచి ఆదేశం పొందినటువంటి వారు. అలాగే శంకరులు కూడా అదే కోవకి చెందుతారు. వారి యొక్క బోధలు అందరూ కూడా శిరసావహిస్తారు. ఈ కలకత్తా వాసులు ఎంత ఉద్విగ్నంగా ఉంటారంటే, పాలు పొయ్యి మీద ఉన్నప్పుడు కింద మంట మండుతున్నప్పుడు పాలు పొంగుతూ ఉంటాయి చూడండి. ఆ మంట కట్టెలు కనుక యువతలకి లాగేస్తే పొంగు అబద్ధం చల్లారిపోతుంది. అలాగే మీ కలకత్తా వాసులకి ఇంకొక లక్షణం కూడా ఉంది. సంచలనాత్మకమైనటువంటి విషయాల పట్ల వాళ్ళకి ఆసక్తి ఎక్కువ. ఓ ఉదాహరణకి, ఓ వ్యక్తి ఒక చోట బావి తవ్వుతున్నాడు అనుకుందాం. రాయి పడింది. వెంటనే అతడు ఆ చోటు మార్చి మరో చోట తవ్వటం మొదలు పెడతాడు. అక్కడ యాదృచ్ఛికంగా ఇసుక పడుతుంది. మళ్ళీ ఆ చోటు మార్చి మరో చోట తవ్వుతూ ఉంటాడు. ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అదే తవ్వేది ఒకే చోట తవ్వితే అతనికి త్వరలోనే నీళ్లు పడతాయి కదా. తనకి భగవదాజ్ఞ అయిందని తను భావిస్తే సరిపోదు. భగవంతుడు సాక్షాత్కరించినప్పుడు అతడితో మాట్లాడతాడు. అతని యొక్క ఆదేశం పొందుతాడు భక్తుడు. అప్పుడు అతను ఉపన్యాసాలు ఇవ్వచ్చు, లెక్చర్లు ఇవ్వచ్చు. వాటికి విలువ ఉంటుంది. భగవత్ సాక్షాత్కారం అయినటువంటి వ్యక్తి యొక్క పలుకులు ఎంత బలవత్తరంగా ఉంటాయంటే అవి పర్వతాలను సైతం కదిలించి వేస్తాయి. అది కాకుండా ఊరికే ఉపన్యాసాలు ఇవ్వటం వల్ల ఉపయోగం లేదు. అవి కాసేపు ఎవరన్నా విన్నా కూడా తర్వాత వాళ్ళు మర్చిపోతారు. దీనికి మీకు చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. కామార్పకూరులో హల్దార్పకూర్ అనేటటువంటి ఒక చిన్న చెరువు ఉంది. ఆ గ్రామంలో వాళ్ళు ఆ చెరువు గట్లని బహిర్భూమిగా ఉపయోగించి ప్రతిరోజు పాడు చేస్తూ ఉంటారు. అక్కడికి గ్రామస్తులు స్నానానికి వచ్చినప్పుడు అవన్నీ చూసి ఆ అశుద్ధం చేసినటువంటి వాళ్ళని బిగ్గరగా తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఆ చర్య అంతటితో ఆగల. మళ్ళీ మరునాడు యథాప్రకారం ఆ గట్లన్నీ అశుద్ధంతో నిండి ఉండేవి. ఈ గ్రామస్తులు ఆలోచించి ఏం చేద్దామా అని చివరికి అధికారులకి తెలియజేశారు. అప్పుడు ఒక గుమాస్తా పంపబడ్డాడు. అతడు ఒక నోటీసు అక్కడ పెట్టాడు. ఇచ్చట అశుద్ధం చేయరాదు, చేస్తే శిక్షింపబడతారు అని చెప్పి. అక్కడి నుంచి ఆ చర్య ఆగిపోయింది. అలాగే భగవదనుజ్ఞ లేకుండా చెప్పే మాటలకి విలువ ఉండదు. అవి ఎవరు ఖాతరు చెయ్యరు. భగవదనుజ్ఞ లేకుండా చెప్పేటటువంటి మాటలు హాస్యాస్పదంగా ఉంటాయి. అవి మేలు కన్నా కూడా కీడే చేస్తాయి. వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. భగవత్ సాక్షాత్కారం అయినటువంటి వ్యక్తికి ఒక విధమైన అంతర్దృష్టి ఏర్పడుతుంది. అప్పుడప్పుడు వ్యక్తుల యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళకి తగినటువంటి రీతిలో బోధలు చేయవచ్చు. భగవదాజ్ఞ లేకుండా బోధించేటటువంటి వ్యక్తి అతళ్ళు అహంకారం జనిస్తుంది. నేను బోధిస్తున్నాను అనేటటువంటి అహంకారం జనిస్తుంది. నేనే కర్తని అని భావిస్తాడు అతడు. ఆ అజ్ఞానం నుంచే ఈ కర్తవ్యతా భావం ఏర్పడుతుంది. నేను కర్తని అని భావించడం వల్లే మానవుడు సమస్త దుఃఖాలు అనుభవిస్తున్నాడు. సర్వం భగవంతుడే, ఆయనే అన్నీ చేస్తున్నాడు, నేను కర్తను కాను అన్నటువంటి వ్యక్తి ముక్తుడే అవుతాడు. ఇలా శ్రీరామకృష్ణుల వారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. భక్తులందరూ కూడా మైమరిచి వారి యొక్క అమృత వాక్కులు వింటూ ఉన్నారు. అలాగా సాగిపోతోంది ఆ నౌక. ఆ పున్నమి వెన్నెలలో ఆ కలకత్తా వైపుగా ఆ గంగానది మీద సాగిపోతోంది. ఆ తరువాత ఇంకా కొంత సంభాషణ కొనసాగుతుంది. అది ఏం జరుగుతుంది, తర్వాత ఇంకేం చెప్తారు రామకృష్ణుల వారు అన్నది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.